Please do subscribe to Prajabheri News Channel. రింగ్ అవుతుందా లేకపోతే వస్తాను రెడీ వాళ్ళు వెళ్ళలేదా ఉన్నాడా వాడు ఒక డ్యూయట్ సాంగ్ విందాం. గీతాలు ఒక్కొక్కటిగా మేము వినిపించడానికి ప్రయత్నం చేస్తాం. రాజకీయంగా ఎన్నో ఉన్నత పదవులను అధిష్ఠించినటువంటి సీనియర్ నాయకులు, ప్రజాసేవకులు, ముఖ్యంగా కళా పోషకులు, కళాభిమాని, స్వతహాగా గాయకులు అయిన శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ఈ కార్యక్రమ ప్రాంగణంలోకి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. సార్, స్వర సౌరభం మీకు సాదర స్వాగతం పలుకుతుంది. అలాగే డాక్టర్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ శిరీష గారికి మరియు శ్రీ పాటల కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే గారి అనుమతితో పాటల కార్యక్రమం కొనసాగిస్తున్నాం. సార్, మీ మనస్సును అలరించడానికి ప్రయత్నం చేస్తాం. మీరు కూడా గాయకులు అని తెలిసింది సార్. ఇప్పుడు ఈ మౌనం ఈ బిడియం యా శుభ్రవస్త్రాన్వితా या वीणा वरदंड पंडितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निशेष जाड्यापः निशेष जाड्यापः वाजेभिर्वाजनीवती धीनामलिन्द्रियवतो ఏమిటంటే కుర్చీలు నిండని సభలు నేను చూశాను, కుర్చీలు ఖాళీగా ఉన్న సభలు నేను చేశాను. ఇవాళ కుర్చీలు సరిపోని సభను కూడా చూస్తున్నాను. బ్యాంకు కాలనీ అంటే నోట్ల చప్పుడు అనుకున్నాను, కాదు, నోళ్ల చప్పుడు కూడా ఉంటుంది. మరి ఈ కాలనీలో జరుగుతున్నటువంటి స్వర సౌరభానికి మొదటి సభా సమావేశంగా భావిస్తూ ఈ సంగీత విభావరిని గురించి, సంస్థ గురించి, స్వర సౌరభం అధ్యక్షులు, మంచి గాయకులు, ముఖ్యంగా ఇద్దరొచ్చినా ఎందరొచ్చినా కూడా అదే విధంగా ఉన్న స్థితప్రజ్ఞులు అధ్యక్షులు అయాచితం నాగరాజ శర్మ గారిని అధ్యక్షుని తొలిపల్లిగా ఆహ్వానిస్తున్నాం. నాగరాజ శర్మ గారు సంస్థను ప్రారంభించి
సంస్థ ప్రగతిని కోరుకుంటూ అందరినీ సమైక్యంగా చేస్తున్నటువంటి నాగరాజ్ శర్మ గారికి సభాముఖంగా అభినందనలు తెలియజేస్తున్నాము. ఒక కార్యక్రమంలో ఇదే సంగీత విభావాన్ని ఏర్పాటు చేస్తే ఆ సభకు 4 మాత్రమే వచ్చారు. అప్పుడు మాలాంటి వాళ్ళు మేము చాలా సభలు చూసాము చేశాము కాబట్టి ఎలా ఉంటుంది కార్యక్రమం అంటే నాగరాజ్ శర్మ గారు అన్నారు, 4 దిక్కులు కదా మిత్రమా, సరిపోతుంది, 4 వైపులు, మనకు 4 దిక్కుల నుంచి ప్రాతినిధ్యం వచ్చినట్టుగా భావిద్దాము అని. ఆ సెల్ఫ్ ఎంకరేజ్మెంట్, ఆ ఉత్సాహం ఉండాలి కళాకారులు. ఆ ఉత్సాహం ఉన్నటువంటి మహామహులు గాయకులు, రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన పదవీ విరమణ సభలో చెప్పాను, నాగరాజ్ శర్మ గారు పదవీ విరమణ చేశారు కానీ పెదవీ విరమణ చేయలేదు అని. అంతటి ఆ ఉత్సాహానికి వారి అన్నగారు కీర్తిశేషులు నటేశ్వర శర్మ గారి ఆశీస్సులున్నవి. తర్వాత ఈ కార్యక్రమానికి సంగీత విభావరికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి శిశువైద్య నిపుణురాలు, సంగీతవేత్త శ్రీమతి డాక్టర్ పి శిరీష రాఘవేంద్ర గారిని అభిభాషించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ప్రిస్క్రిప్షన్ రాసినట్టే మాట్లాడారు. చాలా మంది అంటూ ఉంటారు, డాక్టర్ గారు మీ చేతి రాత మాకు ఏం అర్థం కావటం లేదు అంటే, నేను రాసే బిల్లు అర్థమవుతుంది అని చెప్పారు. ఎందుకంటే సంగీతంలో అభినివేశం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి త్యాగరాజ స్వామి వారిని సంస్మరించుకున్నారు. వాటితో పాటు ఇంకొకటి, ఇవాళ మహానటులు నందమూరి తారక రామారావును సంస్మరించుకునే రోజు ఈరోజు. ఈ సంగీత విభావరిలో వారికి సంబంధించిన అనేక పాటలు ఉన్నవి. ఆ పాటలు విని ఆనందిద్దాము. తర్వాత శ్రీ బాజిరెడ్డి జగన్మోహన్ గారిని సభా సమ్మోహనంగా మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. జగన్మోహన్. శ్రీ పివి చందన్రావు గారు, తర్వాత ముఖ్య అతిథులుగా ఇక్కడికి విచ్చేసినటువంటి మనందరి ప్రియతమ నాయకులు, కాలనీ వాసులు, మా నాన్నగారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమ రూపకర్త సినీ సంగీత విభావరి సంస్థ అధ్యక్షులు శ్రీ అయాచితం నాగరాజ్ శర్మ గారికి, అదేవిధంగా నాతో పాటు ఇక్కడికి ఇచ్చేసినటువంటి విశిష్ట అతిథులు శ్రీమతి డాక్టర్ శిరీష రాఘవేంద్ర గారికి, శ్రీమతి పాయల్ కోటగిరికర్ గారికి, మాజీ ఎంపీటీసీ, మా బాబాయ్ ఈ కార్యక్రమాన్ని పట్టుబట్టి ఈ పరిసరాల్లోనే జరగాలి, ఎందుకంటే దీనికి నాన్నగారు వచ్చే ఆస్కారం ఉంటుంది అని చెప్పి పట్టుబట్టి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించేలా చేసినటువంటి గౌరవనీయులు శ్రీ బాజిరెడ్డి మురళి గారికి, మా బంధువులు వచ్చారు చాలామంది, వాళ్ళందరికీ పాదాభివందనాలు. అదేవిధంగా కాలనీ వాసులు, అన్న మా పాత మిత్రులు, రోటరీ క్లబ్ ద్వారా చాలా సేవలు నిర్వహిస్తూ ఉంటారు. చాలామందికి కాళ్ళు లేని వాళ్ళకి, తర్వాత చేతులు లేని వాళ్ళకి వాళ్ళు ప్రోస్థెటిక్స్ ఫ్రీగా అందిస్తూ ఉంటారు వాళ్ళ సంస్థ ద్వారా. అదేవిధంగా అడ్వకేట్ ఆయన. అదేవిధంగా మనం ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ దగ్గర చూస్తున్నటువంటి గణపతి ఆలయాన్ని దానికి పునర్వైభవం తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. మరి అదేవిధంగా ఇంకొక దగ్గర ఇప్పుడు మన డ్వాక్రా బిల్డింగ్ ఆపోజిట్ కూడా ఒక ఆలయానికి మళ్ళీ దానికి అంకురార్పణ చేసిన వారి సపోర్ట్ చేస్తున్నటువంటి వారి వెనకాల చాలా పెద్ద శక్తులు ఉన్నాయి, చిన్నోడు కదా ఆయన, చాలా పెద్ద శక్తులు ఉన్నాయి. హిందుత్వం కోసం, హిందూ ధర్మం కోసం పాటుపడుతున్నటువంటి మిత్రులు గౌరవనీయులు రాజ్ కుమార్ సుబేదార్ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలండి. రాగానే అన్ని తేనెటీగలు ఇక్కడ మొత్తం తేనెటీగలు స్వాగతం చెప్తున్నాయి. ఈరోజు సాయంత్రము మీరు పాడే పాటల నుంచి వచ్చే మాధుర్యాన్ని జురుకోవడానికి వచ్చినట్టు అనిపించింది. అండ్ సంగీతం, సాహిత్యం, ఈ నాటకం అనేవి అంటే ఒక 10,000 సంవత్సరాల కింద లేదు. ఎప్పుడైతే మనిషి హంటింగ్ అండ్ గ్యాదరింగ్, అప్పట్లో వేటాడేవాడు, తర్వాత ఈ కందమూలాలు అవి దవ్వుకొని తినేవాడు, అప్పుడు టైం ఉండకపోయేది, అప్పుడు అదే పని ఉండేది వాళ్ళకి. ఎప్పుడైతే వ్యవసాయాన్ని ఇన్వెంట్ చేసిండో మానవుడు, అప్పుడు కొన్ని రోజుల పాటు ఆహారాన్ని సేవ్ చేసుకునే అంత అంటే దాన్ని పండించి
ఒక దగ్గర స్టోర్ చేసుకునే కాన్సెప్ట్ వచ్చిందో, ఆ ఖాళీగా ఉండే సమయాన్ని ఎట్లా గడపాలన్నప్పుడే ఆటలు పాటలు ఇవన్నీ కూడా పుట్టినాయి అప్పుడు. దాని తర్వాత మనం చూసినాం చాలామంది గొప్ప గొప్ప కళాకారులు. ఇప్పుడు మనం చరిత్రలో చదివిన వాళ్ళ పేర్లు పదే పదే మనం పలుకుతాం కాబట్టి మనసులో ఉండిపోతాయి వాళ్ళ పేరు. కానీ వాళ్ళ తర్వాత వచ్చిన తరాల్లో చాలామంది గొప్ప కళాకారులు, గొప్ప రచయితలు, గొప్ప కవులు, కవయిత్రులు ఎంతోమంది వచ్చిండ్రు. వాళ్ళ గురించి మనము ఎక్కువ మాట్లాడుకోము. కాకపోతే మనకు సినిమా అనే ఒక మాధ్యమం ద్వారా మనకు అటువంటి కవులు, కవయిత్రులు, గాయకులు, గాయకురాళ్ళు చాలామంది మనకు పరిచయం అయ్యారు. నా చిన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మా బాబాయ్లు సుదర్శన్ గారు కానీ, మా మురళీ బాబాయ్ గారు కానీ ఎప్పుడన్నా మేమెవరం మా నాన్నగారి ముందట ఎక్కువ మాట్లాడాం. మా తాతయ్య ఉంటే అసలే మాట్లాడకపోతుండే. పని మీద బయటకు వెళ్ళినప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటే నేను మధ్యలో కూర్చునేది. సో వీళ్ళంతా అప్పుడు బస్ స్టాండ్లో దొరికే పాటల పుస్తకాలు తెచ్చుకొని వీళ్ళు పాటలు పాడేది అప్పుడు. సో వాళ్ళ ద్వారా నాకు పాత మాధుర్యాలు, పాత సినిమా పాటలకు పరిచయం కలిగింది. వాళ్ళు పాడుతుంటే నేను కూడా వారితో పాటు పాడడం, అది ఇష్టం పెరిగింది. తర్వాత కొన్ని సంవత్సరాలు, ఒక 20-30 సంవత్సరాలు నేను ఎప్పుడు క్యాసెట్స్ కొన్నా, లేకపోతే ఇంటర్నెట్ వచ్చిన తర్వాత కూడా యూట్యూబ్లో అన్ని ఓల్డ్ సాంగ్స్ నేను వింటాను. ఎందుకంటే ఓల్డ్ సాంగ్స్ అన్ని పాడుకునే వీలుగా ఉంటాయి. అవి కొత్త సాంగ్స్ అన్ని మ్యూజిక్తో నిండిపోయి, ఫాస్ట్ మ్యూజిక్ వచ్చిన తర్వాత పాటలు పాడుకోలేము మనం. పాత పాటలు అయితే మంచిగా నోరారా పాడుకోవస్తుంది. ఇప్పుడున్న తరంలో ఏమైపోయిందనంటే తెలుగు చదవాలంటే కూడా సిగ్గుపడుతున్నారు. అసలు పాటలు అంటే అసలు సైడ్ అయిపోతున్నారు. మా పిల్లలైతే అసలు పాత పాటలు అంటే అదేందో డాడీ అర్థం కాదు అని చెప్పేసి వాళ్ళ సాంగ్స్, వాళ్ళ ఇంగ్లీష్ మ్యూజిక్ అది వింటూ పాడుతూ ఉంటారు. వాళ్ళు దాంట్లో కూడా మాధుర్యం ఉంది. కానీ మన దేశంలో ఓల్డ్ జనరేషన్కి ఇప్పుడు వాళ్ళకి ఏమైందంటే పిల్లలందరూ ఫారిన్ వెళ్ళిపోయి వాళ్ళకి అసలు టైంపాస్ అనేది అయితలేదు. సీరియల్స్ చూడడం, సినిమాలు కూడా పాపం వాళ్ళు పోలేరు. ఈ సీరియల్స్ చూడడము, దాంట్లో వచ్చే పాటలు కానీ డ్రామాటిక్ సీన్స్ అది చూడడం అలవాటైపోయింది. ఇటువంటి కార్యక్రమాలు గతంలో ఉండేవి, ఇప్పుడు మాయమైపోయినాయి. ఇందాక సార్ చెప్పిండ్రు 2-3 వచ్చే ప్రోగ్రామ్ కూడా మేము చేసామని చెప్పి. ఖచ్చితంగా 2-3 వచ్చినా చేయాల్సిందే. ఇటువంటి ఫ్లాగ్ బేరర్స్ మనకు ఉంటేనే మన హిస్టరీ అనేది ఇంకా వచ్చే తరాలకు అందించే వాళ్ళం అవుతాం మనం. లేకపోతే కనుమరుగైపోతుంది. కవిత్వము, ఈ పదాలు, అక్షరాలు ఇవన్నీ మాయమైపోతే అంతా ఇంగ్లీష్ అయిపోయింది అనుకోండి, మనకు మనశ్శాంతే ఉండదు. మనిషి యొక్క ఎసెన్స్ ఏంటంటే ప్రేమ అనేది ఉండాలి, ఎమోషన్స్ ఉండాలి, ఆనందం అంటే మనం ఆనందం పొందే అవకాశాలు ఉండాలి. ఈ పదవుల కోసం ఆరాటము, లేకపోతే మనకు ఏదో ఆఫీస్ వర్క్ డెలివర్ చేయాలి, ఈ టార్గెట్స్ ఇవన్నీ పక్కన పెడితే సాయంత్రాలు అన్నీ కూడా ఖాళీగా గడిచిపోద్ది. ఏదో రకంగా ఇటువంటి ఒక అవగేషన్ ఉంటే హెల్దీ హ్యాబిట్స్ అనేవి వస్తాయి. లేకపోతే దిల్ రాజు గారు చెప్పినట్టు అవే ఉంటాయి. సో థ్యాంక్ యూ. నాకు ఈ 2-3 మంచి మాటలు చెప్పే అవకాశం కల్పించిన వేదికకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. చాలా థ్యాంక్స్. మీరు పాడే పాటల కోసం ఎదురు చూస్తున్నా నేను. సోదరిమణి పాయల్ గారు తబలా వాయిద్యకారిణి అండ్ నేషనల్ లెవెల్లో ఆమెకి చాలా గుర్తింపు ఉంది. మన పక్క గ్రామంలో ఉంటారు, మా పార్టీలో ఉంటారు కాబట్టి మాకు XMPTCగా తెలుసు. కానీ పేపర్లో చాలా పెద్ద ఎస్సెస్ వచ్చినాయి తన గురించి. వి ఫీల్ ప్రౌడ్ వెన్ అంటే మా ఏరియాలో ఇటువంటి కళాకారులు ఉన్నారంటే కూర్చోండి, నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇంకా ఎవరన్నా ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది లోపలనే చాలామంది బాత్రూమ్ సింగర్స్ ఉండుంటారు. మీరు కూడా ఎవరన్నా ఉంటే వచ్చి మీకు తోచిన పాట ఏదైనా పాడాలనిపిస్తే ఒక 2-3 వచ్చి పాడినా కూడా మేము సంతోషిస్తాం. మా లక్ష్మి ఆంటీ అత్తమ్మ, మా అత్త ఉంది డేంజర్. మా అత్తమ్మ కర్రసాము కాడికి వెళ్ళి ప్రతిదీ కూడా ఆమె చాలా ఈ లక్ష్మి ఆంటీ ఉంటే మా మమ్మీ రాదు, గ్యాంగ్ లీడర్ని పంపిస్తారు అంతే. అండ్ యూత్, ఈ స్టేజ్ ఆర్గనైజేషన్ చేసిన యూత్ మా అభిలాష్ వాళ్ళ బ్యాచ్, తర్వాత మా రమేష్ అన్న, చారిబాయ్, అది ఇక్కడికి వచ్చినటువంటి రమేష్, ఇంకొక రమేష్ గారు కూడా ఉన్నారు వెనుక. అందరికీ ధన్యవాదాలు. వాళ్ళే కాదు ఇంకెవరెవరైతే దీంట్లో ఎంకరేజ్ చేసిండ్రో, ఇక్కడ
సపోర్ట్ చేసిండ్రో సంగీత విభావరి కార్యక్రమానికి సపోర్ట్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. గౌరవనీయులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, గౌరవ అతిథి బాజిరెడ్డి శ్రీ జగన్మోహన్ గారికి, విశిష్ట అతిథి శ్రీ రాజ్ కుమార్ సుబేదార్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, సభకు విచ్చేసిన సభాసదులందరికీ, పెద్దలందరికీ నా నమస్కారం. ఈరోజు కాకతాళీయంగా లేదా యాదృచ్ఛికంగా ఇంకొక కోయిన్సిడెన్స్ ఏంటి అంటే పుష్య బహుళ పంచమి. మన సంగీత త్రిమూర్తులలో ఆద్యులైనటువంటి శ్రీ త్యాగరాజస్వామి వారు సమాధి శివైక్యం పొందినటువంటి రోజు. సో 178వ త్యాగరాయ ఆరాధన చాలా గొప్పగా ఆయన కావేరీ నదీ తీరంలో ఇవాళ జరిగింది. డిడి ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం కూడా పొద్దున వెలువడింది. కాబట్టి అటువంటి మంచి పుణ్యదినాన మనం ఇవాళ ఈ సంగీత విభావరి జరుపుకోవడం కూడా చాలా ఆనందదాయకం. త్యాగరాజస్వామి వారి ఆశీస్సులతో ఈ సంగీత విభావరి ఇలాగే అంచెలంచెలుగా ఎదగాలి. కొత్త కొత్త ప్రతిభావంతులందరూ కూడా వేదిక మీద వాళ్ళ ప్రతిభని, వాళ్ళ నైపుణ్యాన్ని చూపించాలి. అలాగే ఇటువంటి సంగీత విభావరి లలిత సంగీతాన్ని, శాస్త్రీయ సంగీతాన్ని కూడా ప్రోత్సహించాలి. జనాలందరిలో కూడా సంగీతం పట్ల మంచి అవగాహన, చైతన్యాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరికి అభినందనలు, అలాగే మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మొట్టమొదటి వాలింది మీ మీదనే. ఎందుకంటే అంత తీయగా మాట్లాడితే తేనెటీగా రాకుండా ఉండవు కాబట్టి వారి మధురమైన ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జగన్ సార్. తర్వాత ప్రముఖ న్యాయవాది, చేతిలో పరుషవేది, సమంపాళ్లలో ఉన్నటువంటి వ్యక్తి, ఆధునిక యువ శక్తి, మన హృదయ ఆయన రాజ్కుమారుడు. ఏ రాజ్యానికి అంటే మన హృదయ సామ్రాజ్యానికి రాజకుమారుడు శ్రీ రాజ్ కుమార్ సుబేదార్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తాం. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. ఈరోజు గానగంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు, మేము ప్రేమతో గోవర్ధన్ అని పిలుస్తాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక వాక చాతుర్యాన్ని, వాక మాధుర్యంతో నడిపిస్తున్నటువంటి మా గురుతుల్యులు చందన్ రావు గారు, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ప్రెసిడెంట్ అయినటువంటి మా మిత్రులు నాగరాజ్ శర్మ గారు, అలాగే సిస్టర్ డాక్టర్ శీర్ష గారు, బ్రదర్ జగన్ గారు, మురళి గారు, అలాగే పాయల్ కొట్గిర్ గారు, అలాగే ఈ బ్యాంక్ కాలనీ యొక్క గౌరవ సభ్యులందరికీ, నివాసం ఉంటున్నటువంటి అందరికీ నా యొక్క నమస్కారాలు. మీడియా ప్రెస్ అందరికి కూడా నమస్కారాలు. ఈ యొక్క మేము చాలా సభల్లో వెళ్తుంటాము, కానీ ఈ సింగింగ్ అనే ఒక ఏదైతే ఈ డాయస్ ఏర్పాటు చేశారో నాగరాజ్ శర్మ గారు, అలాగే వాళ్ళ మిత్ర బృందం, వాళ్ళ టీం ఎవరైతే ఉన్నారో వారికి చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చినటువంటి ఆడియన్స్లలో చాలా వరకు యూత్ లేరు, మిడిల్ ఏజ్డ్ కానీ అబోవ్ ఏజ్ వాళ్ళే ఉన్నారు. కాబట్టి బికాస్ ఆఫ్ దేర్ బిజీ షెడ్యూల్ అనండి, లేకుంటే ఎడ్యుకేషన్ కన్స్టెంట్స్ అనండి, బికాస్ ఆఫ్ దట్ దే మైట్ బి అవే ఫ్రమ్ మ్యూజిక్ అండ్ సింగింగ్.
అయినప్పటికీ కూడా ఈ రోజుల్లో మనం టీవీ కాంపిటీషన్ చూసినట్టయితే ఈవెన్ చిన్న పిల్లలు కూడా బహుశా ఎప్పుడైతే పాటలు రాయబడ్డాయో పాడబడ్డాయో అప్పుడు దే మైట్ హ్యావ్ నాట్ టేకన్ బర్త్, బట్ స్టిల్ దే ఆర్ సింగింగ్ దోస్ సాంగ్స్. మీన్స్ ఆ పాటల యొక్క ఇంపాక్ట్ ఎంతవరకు ఉన్నదని ఆలోచన. ఇప్పుడే జగన్ భాయ్ సాబ్ అన్నట్టు ఆ పాటల యొక్క మాధుర్యం ఏదైతే ఉందో ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో అవి టైమింగ్గానే గడిచిపోయి టైమింగ్గానే మనం మర్చిపోతున్నాం. అలాగే ఈరోజు ఇప్పుడు గౌరవ అతిథి గారు వచ్చే కంటే ముందు ఏదైతే పాటలు పాడారో నిజంగా చాలా వారు సింగింగ్ ఎవరైతే చేశారో వారందరికీ కూడా నేను అభినందిస్తున్నాను. అలాగే నేను వారికి కోరేది ఒకటే, ప్రతి నెల మీరు కలుస్తున్నారని చెప్పారు. అయితే యూత్ ఎవరైతే ఉన్నారో, కమింగ్ జనరేషన్స్ ఎవరికైతే ఉన్నారో వారిని కూడా మీరు మీ యొక్క ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో దాంట్లో యాడ్ చేసినట్టయితే బాగుంటుందని నేను ఆలోచిస్తున్నాను, అలాగే వాళ్ళకి సూచిస్తున్నాను. ఇంకా పోయినట్టయితే ఇప్పుడే జగన్ భాయ్ సాబ్ గణపతి గుడి గురించి చెప్పడం జరిగింది. అయితే నేను సూత్రధారి కాదు, పాత్రధారి కాదు, ఏది కాదు, ఓన్లీ నేను భక్తున్నే. కాకపోతే అక్కడ పోయినప్పుడు నాకు కలిగిన అనుభూతి నేను పంచాను. ఎవరికెవరికైతే పంచాను వారు వచ్చారు, వారు అనుభవించారు. దానివల్ల ఈరోజు ఇంత భక్తగణం అక్కడ పెరిగింది. అయితే ఎవరైతే రాలేదో దయచేసి ఆ గుడికి రావాలి అని నేను ఈ సభాముఖంగా జగన్ భాయ్ సాబ్ యాద్ చేశారు కాబట్టి నేను చెప్తున్నాను. నిజంగా ఈరోజు మన ఇందూరు నగరంలో ఉన్నటువంటి యొక్క పవర్ఫుల్ దేవత అని కూడా మనం అనొచ్చు. మీరు కూడా ఒకసారి దర్శించుకుంటే మీకు కూడా అనుభూతి తప్పకుండా కలుగుతుందని నేను ఆశిస్తున్నాను. అలాగే అందరికి కూడా బాగా కలగాలని కూడా నేను ఆ గణేశుని ప్రార్థిస్తున్నాను. అయితే ఈ కార్యక్రమానికి నాకు ఆహ్వానించినందుకు శర్మ గారికి నేను చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే అన్నగారితో డాయస్ పంచుకోవడం అంటే రియల్ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఫర్ మీ. ఈరోజు ఆ యొక్క ఆపర్చునిటీ కూడా వారు కలిగించారు. అది ఇక్కడ శిరీష గారు చాలా మంచి సింగర్, కోటగిరి గారు చాలా మంచి తబలా కళాకారిణి. అయితే ఈరోజు ఎక్కువ టైం తీసుకోకుండా అవన్నీ కూడా మనము ఎంజాయ్ చేద్దామని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వాయించవలసిందిగా ఆహ్వానిస్తాను. మిగతా అందరి పేర్లు జ్ఞాపకం లేవు, సారీ ఏమనుకోదు. వేదిక నెలంచిన పెద్దలు జగన్. ఈ కార్యక్రమము అంటే నిజంగా ఇది ఇంత సక్సెస్ అయితే అనుకోలేము. తన నాగరాజు అన్న నుండి మురళన ఇట్లా చేద్దాము అంటే నాకు ఇక్కడ ఉన్నారు మా విజయన్న, అశోక్ అన్న ఇద్దరు, వాళ్ళు నాకు పరిచయం చేశారు. ఆయన మురళన కూడా అంతో ఎంతో పాడతాడు పాట అని. నేను పెద్ద ప్రొఫెషనల్ సింగర్ని కాదు, నాకు సంగీతము రాదు, సంగీతం లేవు. కానీ మరి అటు బాత్రూమ్ సింగర్ని కాదు, ఇటు ప్రొఫెషనల్ సింగర్ గారు వేడిగా పాడతారు, ఇది 1-2 పాటలు. సరే వీళ్ళంతా ప్రొఫెషనల్ సింగర్స్, చాలా బాగా పాడతారు. సరే కార్యక్రమంకు అన్న దగ్గరికి పోయినప్పుడు తను అన్నాడు, అన్నను చీఫ్ గెస్ట్గా పిలుద్దాము ఈసారి. మేము అక్కడ అదేది అన్న ఫంక్షన్ గీతాభవన్లో చేస్తుంటే నెల కాంగ్రెస్ ఆఫీస్ పక్కన ఉంటుంది. ఈసారి ఎందుకో తనే అన్నాడు, ఈసారి అన్నను పిలుస్తున్నాం కదా, కొద్దిగా బయట ఒక హాల్లో పెడదాము, జనాలు వస్తారు, అభిమానులు వస్తారు, కార్యకర్తలు వస్తారు, అందరూ వస్తారు అంటే తన అన్ననో ఎవరు అన్నారు. మరి ఇక్కడ హాల్ ఉన్నదని జగను, ఇక్కడ హాల్ ఉన్న ఇంటి దగ్గర అంటే అన్నకు కూడా దగ్గర అవుతుంది. సరే చూద్దామని చూసినాం, అంత చూసి పర్లేదు బాగుంది హాలు అని ఒక భయం కూడా వేసింది. తను వస్తే జనాలు లేకుంటే ఏమనుకుంటాడో అని. అట్లా భయం వేసిన తర్వాత పబ్లిసిటీ ఎక్కువైపోయింది అనుకోకుండా. పబ్లిసిటీ, ఫ్లెక్సీలు, టీవీలో, దీంట్లో వకీల్ సార్. అయితే మళ్ళీ భయం ఏమేసింది, జనాలు ఎక్కువ వస్తారేమో, ఇలా పట్టకుంటే ఇబ్బంది అవుతుందని అదొక భయం అయింది. తర్వాత నేనేమన్నా అన్నా, ఏం కాదు, ఎంతమంది వచ్చినా ఎన్ని కుర్చీలు ఉన్నా అక్క చెల్లెళ్ళకి ఇద్దాము. సరే బ్రదర్స్ ఉంటారు, బెంచ్ల మీద కూర్చుంటారు, నిలబడతారు, అంత పెద్ద విషయం కాదు. సరే చూసుకుందాం, తక్కువ పడితే తెప్పిద్దామని అన్నాం. కానీ వచ్చినాయా కుర్చీలు? వచ్చినాయా? ఇలా జరిగింది.
అంటే ఈ సంగీతం అనేది ఎంత పవర్ఫుల్ అంటే ప్రపంచంలో రెండు నాకు తెలిసిన పవర్ఫుల్. ఒకటి బ్లడ్ రిలేషన్, రక్త సంబంధం, ఇంకోటి సంగీతం. తను ఎవరు నా శర్మన్న చెప్పిండు ఇవన్నీ. అంటే సంగీతానికి పాములు, పసిపిల్లలు, పశువులు పరవశించిపోతాయి. అది వాస్తవం. అది నేను ఒకటి చెప్తా. ఒక ఆవు ఉన్నది. ఆవు పాలు పితుకుతాడు. పాలు పితికిన తర్వాత ఆ ఆవు బిడ్డ కొరకు కొన్ని దాచుకుంటుంది, ఇయ్యది ఆపేస్తుంది. తర్వాత ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఏమైందంటే ఈ సంగీతం కూడా పరవశించిపోతున్న పశువులు అని వీటికి సంగీతం పెట్టింది. ఈ చెవులో పెట్టి సంగీతం పెట్టిన తర్వాత ఆ ఆవు మైమరచిపోయి బిడ్డకు దాచుకున్న పాలు కూడా ఇచ్చేస్తుంది. కాబట్టి ఇంకోటి, ఒక పేషెంట్, ఒక సంగీత ప్రియుడు, ఒక డాక్టర్ మేడం చెప్తుంది, డాక్టర్ చెప్తాడు ఇక బతకలేడు ఆయన, ఒక 10 నిమిషాలు ఆయన ఆయుష్ అయిపోయింది అంటే, ఆయన సంగీత ప్రియుడు అయితే సంగీతం వినిపిస్తే 10 నిమిషాలు కాదు 10 గంటలు బతుకుతాడు. అంత పవర్. సరస్వతి మాట్లాడు ఆమె. సరే మాకు ఇక లక్ష్మీదేవి ఏమి ఇచ్చిందో తెలియదు కానీ సరస్వతి మాత అంతో కొంత ఇచ్చింది. వీణావాణి సరస్వతి దేవి. సంతోషం. అందరు వచ్చినాక సోదరి మనలు అందరు వచ్చినాక చాలా మా కుటుంబ సభ్యులే మొత్తం ఉన్నారు ఇక్కడ. మా ఫ్యామిలీలో ఇంకోటి ఏంటంటే అందరూ కళాహృదయులే. మా తమ్ముడు రాలేదు, ఆడు పాటలు పాడతాడు. ఇక్కడ గంగాబావే ఉన్నాడు, పాటలు పాడతాడు. ఇక మా సుదర్శన్ అన్న అయితే మామూలు సింగర్ కాదు. తన గోవన్న కూడా ఒకప్పుడు సింగరు. హిందీ పాటలు పాడుతుండే, తెలుగు పాటలు. తనకి ఎప్పుడైతే బుల్లెట్ దిగిందో ఈ గొంతు జీరపోయి అప్పటి నుంచి మానేశాడు. చాలా తన సంగీతం అన్నా, సాహిత్యం అన్నా, కళలన్నా, పాటలన్నా, సినిమాలన్నా మామూలు పిచ్చి కాదన్నకు. అందుకే దీనికి వెంటనే ఒప్పుకొని వచ్చాడు ఆయన. అయితే నేను ఒకటి సినిమా పాటలు కాబట్టి సినిమా సంబంధించింది కాబట్టి అన్నది ఒక చిలిపి పనులు చెప్తాను. తనకి జ్ఞాపకం లేదు. అయితే రామారావు అంటే విపరీతం అభిమానం అని. అప్పుడు పోలీస్ పట్టలు ఉన్నాడు అసలు, నేను కూడా ఇంకా సర్పంచ్ కూడా ఆయన. విపరీతం పిచ్చి ఎన్టీఆర్ అంటే. ఒకసారి ఏం చేసిండు, అది మాది ఇల్లు పెద్ద బ్లాస్టింగ్ అయిపోయింది, చాలా పెద్ద ఇల్లు, బడకలు ఉంటుండే. అది మరి ఆంధ్రభూమి ముఖ చిత్రమా సీతారామ జ్యోచిత్రం నాకు తెలియదు. దాని మీద ఒక స్టిల్ వచ్చింది. ఇది మాజీ ముఖ్యమంత్రి జయలలిత, రామారావు ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఇద్దరు స్వర్గస్థులు అడిగేది. అది ఒక జానపద మూవీ, అది జానపద స్టిల్, అది సాంగ్ లేదు. అది కట్ చేసిండు. కట్ చేసి రామారావుకు జయలలితకు అన్ని మెరుగులు దిద్దిండు డ్రెస్సులకు. మెరుగులు దిద్ది మా బడకల కుర్చీలు ఇటు ఒరిగిచ్చి, ఇప్పుడు సరస్వతి మా ఫోటో ఒరిగిచ్చిండు. నేను చూద్దాను ఉన్నాం. ఇక మా ఇంటి ఏమంటే రోడ్డు, ఇంటి ముంగటికి వచ్చిండు. వేప చెట్టు కింద ఒక గద్దె ఉంటుంది చిన్నది. ఆ ఇంట్లోకెళ్ళి ఒక చిన్న అద్దం తెచ్చిండు. ఆ గద్దె మీద కూర్చుంటే ఆ సూర్యరశ్మిని ఆ ఫోటో మీద కొడుతున్నాడు అన్నట్టు. ముందే మెరుస్తున్నది అవి. ఇక ఈ ఫోకస్తోని ఇంకా మెరుస్తున్నది ఫోటో. అంటే అంత ఇష్టం ఉన్నాడు కూడా. ఇంకో సంఘటన చెప్తా. ఎప్పుడైతే రామారావు మీద ఎంత ఇష్టం అన్నదో అంత విరక్తి అయింది ఒకసారి. అదేంటికైందంటే కూడా చెప్తా నేను. శ్రీదేవి, స్వర్గీయ శ్రీదేవి హీరోయిన్, పాప మా అమ్మాయి బడిపంతుల్లో మనమరాలుగా వేసాడు రామారావు. బూచాడమ్మ బూచాడు బుల్లి పిట్టలు ఉన్నాడు కళ్ళకెట్టుతాను చేసిన తర్వాత వేటగాడికి బుక్ చేసేదాన్ని. ఆమెకు 16 దొరకు 60 ఉంటాయి రామారావు గారు. బుక్ చేయగానే అదే ఇప్పుడు వాళ్ళు ప్రొఫెషనల్స్. ఆమె హీరోయిన్, డైరెక్టరు, ప్రొడ్యూసర్ ఒప్పుకున్నారు, బుక్ చేసిండ్రు, హిట్ అయింది, జనాలు నీరాజనం పనికిరా, అది వేరే విషయం. శ్రీదేవి 16 ఏళ్ళ అమ్మాయితో నువ్వు చేస్తావా అని మంటల పడ్డాడు. నాకు అనిపించింది మంటల పడి అప్పటి నుంచి రామారావు అంటే ఇక అసహ్యం పెంచుకున్నాడు. మరి అది నేను చెప్పింది నిజమా కాదా నా స్పీచ్ ఇచ్చినప్పుడు చెప్తే సంతోషం అనిపిస్తుంది. అయితే ఇక ఈరోజు ఇంతమంది పెద్దలు విఐపీల దగ్గర నేను స్టేజీ పంచుకోవడం అది నా పూర్వజన శుక్రం. నేను అనుకోలేదు జీవితంలో అన్న దగ్గర వీళ్ళందరి దగ్గర నేను స్టేజీ పంచుకుంటాను. అట్లా కలిసి వచ్చింది. అది సరస్వతి మాట కటాక్షం. మా పెద్దలు, మా సిస్టర్స్, బ్రదర్స్, సోదరిమణులు, మిత్రులు అందరూ, అందరి ఆశీర్వాదము, భగవంతుడు ఆశీర్వాదంతో ఈ సభ
అందరూ పాటలు పాడతారు. మీరు ఎవ్వరు కూడా మొత్తం అయిపోలేదు, పెద్దగా ఏమి ఉండదు. ఒక 8 గంటలకి క్లోజ్ చేస్తాం. 8 మీరందరూ అన్ని ప్రోగ్రామ్ అయిపోయాక ఉండాలా. చివరికి అన్నగారి స్పీచ్ కూడా మీరు వినాలా, విని పోవాలని నేను కోరుకుంటున్నా. సార్ నేను కూడా 2 పాటలు పాడతా. నా సుదర్శన వాడితే అందరూ వాడతారు. నేను వాడితే మాత్రం పారిపోకుంది, మంచిగా అంతో ఇంత వాడతాను. థ్యాంక్ యూ సార్. నేనే మాట్లాడదాం సార్ అన్న. మీరు మాట్లాడవద్దు సార్. మాటలతో మీరు మాట్లాడలేదు, మాటలతో ఆడుకున్నారు మీరు. కాబట్టి మీకు సభాముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మురళి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఈ కార్యక్రమంలో ప్రధానమైన అంశము ఆహ్వానించినంతనే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, పాయల్ కోటిగిరి గారికి సభాముఖంగా చిరు సత్కారాన్ని ఏర్పాటు చేశాము. ఇప్పుడు సన్మాన కార్యక్రమంలో ఉంటుంది. నాయకులు 2 గాయకులు, ఈ రెండింటికి మధ్య దూరం అనుకున్నాము, కానీ దూరం కాదు సార్. ఈ 2 పెనవేసుకున్నటువంటి అనుబంధంగా నాకు సుస్పష్టంగా కనబడుతుంది. గోవర్ధన్ సార్ అనగానే వారు సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలకు రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగిన అనేక కార్యక్రమాలకు విచ్చేశారు. చాలామంది కళాకారుల్ని ఆశీర్వదించారు. వారు అంత బిజీగా ఉన్నప్పటికీ కూడా రాజకీయ నాయకులు మహాకవి నారాయణ రెడ్డి గారు అన్నారు ఒక సభలో, నాయకులు ఎప్పుడు బిజీగా ఉంటారు, కళాకారులు ఎప్పుడు గజిబిజిగా ఉంటారు అని చెప్పి అన్నారు. కాబట్టి ఈ సభా కార్యక్రమంలో వారిని సత్కరించుకోవడం మా స్వర సౌరభం చేసుకున్న సౌభాగ్యంగా నేను భావిస్తున్నాను. ఇది ప్రథమ వార్షికోత్సవం అనంతరం జరుగుతున్నటువంటి కార్యక్రమము. ఈ కార్యక్రమం నేను మళ్ళీ చెబుతున్నాను, స్వర సౌరభం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఏకైక కార్యక్రమము ఈ బ్యాంకు కాలనీలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. మీ చప్పట్లే సర్టిఫికెట్లుగా భావిస్తూ, సన్మాన పత్రంగా భావిస్తూ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మహామహులు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి సంస్థ శ్రీ నాగరాజ్ శర్మ గారు సత్కరిస్తారు. బాజిరెడ్డి గోవర్ధన్ గారికి అందజేసిన పురస్కారము కళా సేవా రత్న. వారు మొదటి నుంచి కూడా ప్రజల మనిషి. వారికి ఈ కళా సంస్థ పక్షాన కళా సేవారత్న పురస్కారాన్ని అందించి మీ అందరి హర్షధ్వానాల మధ్య వారికి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఒక మహిళామణి అయి ఉండి కూడా భారత జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేక సంస్థలలో పాల్గొని తన తబలా వాద్య నైపుణ్యాన్ని ప్రదర్శించినటువంటి సోదరి మన పాయల్ కోటిగిరి గారిని పురస్కారాన్ని అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తుంది. పాయల్ కోటిగిరి గారికి అందజేసిన పురస్కారము సంగీత కళా నిధి పురస్కారాన్ని స్వర సౌరభం అందిస్తుంది. మొదటిసారి స్వర సౌరభం అనే కార్యక్రమాన్ని మన కాలనీలో ప్రథమంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది నాకు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షుల సోదరులు నా దగ్గరికి వచ్చి అడిగిన సార్ ఇక్కడ పెడదాం అనుకుంటున్నాం, మేము తప్పకుండా రావాలి, తప్పకుండా వస్తాను. నాకు ఇప్పుడు పనేం లేదు, నాకు
ఇలాంటి కార్యక్రమం తప్పకుండా హాజరైతే నేను ఎందుకంటే నా లైఫ్లో 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా స్థిరం లేకుండా టైం లేకుండా బిజీగా రాత్రి పగలు ప్రజల కోసం ఆర్నిషిప్ చేసిన వ్యక్తిని ఎప్పుడు కూడా ఆహ్లాదంగా గడిపిన సందర్భాలు చాలా తక్కువ నాకు. ఇలా జరగడం, ఈ కార్యక్రమం నేను రావడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి సోదరుడు శ్రీయుతుల ఆయాచితం నాగరాజ శర్మ గారు ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షులు వారు, అదే పెద్దలు మరి ఉపాధ్యక్షులు ఇప్పటిదాకా వ్యాఖ్యాతగా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు పివి చంద్రరావు గారు ఉపాధ్యక్షులు, సముద్రరావు రాములు గారు కోశాధికారి గారు, గణపతి అశోక్ శర్మ గారు కార్యదర్శి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అతిథులు విశిష్ట అతిథి సోదరిమణి డాక్టర్ పి శ్రీషా రాఘవేందర్ గారు, ప్రముఖ పీడియాట్రిషియన్, ఆత్మీయ అతిథి సోదరుడు నా చిరకాల మిత్రుడు శ్రీ రాజ్ కుమార్ సుబేదార్ గారు అడ్వకేట్ గారు, అదేవిధంగా నా కుమారుడు శ్రీ బాదిరెడ్డి జగన్ గారు, బాదిరెడ్డి మురళి గారు, సోదరి నాకు చాలా అంటే సోదరిలాగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఎంపీటీసీగా ఉన్నారు. చాలా సిన్సియర్, చాలా మంచి వ్యక్తి, గౌరవంగా నన్ను అన్నలాగా చూసుకున్న వ్యక్తి మా సోదరిమణి ప్రముఖ తబలా కళాకారిణి శ్రీమతి పాయల్ కోడిగిరి గారు. అదేవిధంగా వచ్చినటువంటి మా పార్టీ అధ్యక్షుడు మధు గారు, మా మండల సర్పంచ్ సమాఖ్య అధ్యక్షుడు అశోక్ గారు, అదేవిధంగా బాజిరెడ్డి బాగయ్య గారు, అదేవిధంగా సుదర్శన్ గారు, మా శంకర్ గారు, ప్రభాకర్ గారు, మా శర్మ గారు, విజయ్ కుమార్ గారు, ఇంకా చాలామంది వచ్చింది ఇక్కడికి. ఏదేమైనా వచ్చిన వాళ్ళందరూ కూడా కళారాధకులు, పాటలను ఆస్వాదించి తన్మయత్వం మొదలనుకున్నటువంటి ప్రతి ఒక్కరు మా అక్కలు చెల్లెళ్ళు, మా అన్నలు తమ్ముళ్ళు అందరికీ నా యొక్క నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి పాటలు పాడతామని పులికొచ్చి ఈ భాషలు ఏంటి టైంపాస్ బాగా చేస్తున్నారు, వాళ్ళ సుత్తే వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఒకసారి అన్నాడు కేసీఆర్ గారు, మంచి ఇది పరడబ్బా స్వరడబ్బా పరస్పర డబ్బా అంతే కదా, అంటే కొట్టుకుడు కరెక్ట్ కాదు. చాలామంది వెయిట్ చేస్తున్నారు ఎంత మంచి పాటలు పాడతారేమో చూద్దామని. కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది, వచ్చిన అతిథులకు కూడా గౌరవించాల్సిన అవసరం, అది చాలా అవసరం. నేను మంచి గాయకుడినే గతంలో, ఇప్పుడు కాదు. మంచి గాయకుడిని, చాలా మంచి గాయకుడిని, బాగా పాడుతుంటే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను యూత్ కాంగ్రెస్ కోఆర్డినేటర్గా ఢిల్లీ వెళ్ళిన ట్రైనింగ్ కోసం 50 రోజులు వెళ్ళిన ట్రైనింగ్. 81లో నేను 81, 82లో ఇప్పుడు ఇందిరాగాంధీ గారు వస్తుంది మా దగ్గరికి, ఇంత కొడుకులా చూస్తుంది మమ్మల్ని అందరూ కూడా. అయితే మాకు లెసన్స్ ఉంటుండే, డే అంతా ప్రతిరోజు ఒక సెంట్రల్ మినిస్టర్ వస్తుండే, ఆయన సబ్జెక్ట్ మాకు చెప్తుండే, మేము వింటుంటే మేము. దానిలో ఒక మేడం ఉంటుండే, అందరికి బెదిరిస్తుంది, చాలామంది బెదిరిస్తుండే. ఆయన చూసి అందరూ భయపడుతుంది. మేము అందరం ఎందుకో నాకే అర్థం కాకపోతే ఒకసారి ఆలోచించాను. మా అందరికి పెళ్ళిళ్ళైనవి, పిల్లలైనరు, ఈ భయపడించేది మేమేం భయపడేది నాకు అర్థమైతే అనుకున్నాను. నాది నేనే. ఎప్పటికైనా దీన్ని మనం పగ తీర్చుకోవాలనుకున్నాను. పగ అంటే ఆ పగ కాదు, తిప్పి కొట్టాలనుకున్నాను. లాస్ట్ నాడు ఇట్లే మంచి కార్యక్రమం పెట్టి, సాంస్కృతిక కార్యక్రమం పెట్టిండ, లాస్ట్ అయిపోయినాడు. సో అందరూ రాపిస్తుంది, నేను పాట పాడతాను, నేను పాట పాడతాను, నేను కూడా రాపిస్తాను, పాట పాడతాను. తుమ్గా తిక్కా, తుమ్గానగా తిక్కా. ఒక గొంతు బాగుంది నాకు, బుల్లెట్ ఇంటి కాలేకుండా గాతం ఉంది. హిందీలో కాదు తిక్కా, హిందీలో కాదు. లాస్ట్లో నా ఛాన్స్ వచ్చింది, ఆ వెంటనే పడ్డది. ఏం పాట పాడినంటే, మేరే దిల్ మే ఆజ్ క్యా హై తో కహే తో మై బతా దో అని పాడితే పరిచయం అయిపోయింది. మరి ఇప్పుడు నన్నే కొడుతున్నారు ఇప్పుడు అన్నట్టు. మొత్తం పాడడం తర్వాత తెల్లారి బాగా దోస్తైపోయింది నాకు.
అరే భయ్యా ఇట్లా వచ్చేది కాదు, ఇక మీకు తెలుగు వస్తుంది తప్ప వేరే రాదనుకున్నామంటే తెలుగు చాలా బాగా వస్తుంది, మాకు హిందీ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, అంత వస్తుంది అని చెప్పి మనం ఎట్లాంటి వ్యక్తులు అంటే టైం వస్తే గ్యారంటీగా మనం మన యొక్క టాలెంట్ నిరూపించుకుంటాం, మనం దాంట్లో వెయిట్ చేస్తూ ఉంటాం మనం. అట్లా జరిగింది. రెండోది ఏంటంటే నేను చిన్న ఉన్నప్పుడు మా ఫాదరు చిన్నపిల్లని అప్పుడు కామాటి దగ్గర పోగులింగపురం విలేజ్ కలిసిపోయింది. కామాటి లేదు అక్కడ పోగు పుడుతున్నా, నాకు అది బీమార్ అయింది, పువ్వు పుట్టుకుని తీసుకుపోయాడు. వచ్చి కామాటిలో పడుకొని తెల్లారిపోవాలి, సినిమా చూద్దాం బాబు అని అన్నాడు. చిన్న పిల్ల అయినప్పుడు సినిమా చూద్దాం బాబు, సినిమా ఉండరా మా ఆయన ఖర్చు పెట్టాడు నాకు తెలుసు, చూద్దాం బాబు అంటే నేను ఎందుకు రా, నీకు అంత మంచిది అందుకంటే మంచిది పెడతా అని చెప్పాడు. ఏం పెడతావు అదే అది ఏడ్చిన. రైల్వే స్టేషన్ దగ్గర పోయినాక హరికథ గానం నడుస్తుంది అక్కడ. చీరల వాళ్ళు వచ్చింది, చీర అంటే చాలా ఫేమస్ వాళ్ళు, నాకు అప్పుడు తెలియదు అన్న. మా ఫాదర్ ఉండి ఇది ఇందాం రా అంటే నేను అని చెప్పి పండుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత అందరు నవ్వుతున్నారు, లేచి కూర్చున్నారు. హరికథ గానం 1, 2 దాకా అయింది. అప్పటిదాకా అట్లే చూస్తున్నాను చిన్నపిల్లని. సినిమా కూడా అంత ఆకర్షించింది, ఆ గానం హరికథ అట్లా ఆకర్షిస్తున్నాను. చాలా మందికి మన పిల్లలను మనం దూరంగా పెట్టుకోవద్దు. మనం మీరు వచ్చిన ఇక్కడికి పిల్లల్ని తీసుకోవాలి, ఎట్లయిపోయిందంటే మనం అప్పటి పాటలు కానీ అప్పుడు వచ్చే సినిమాలు కానీ ఒక మంచి సందేశం ఇచ్చేటువంటి పాటలు వస్తుండే, మంచి సందేశం ఇచ్చేటటువంటి సినిమాలు వస్తున్నాయి, పాటలు లేదు. ఎట్లా వస్తున్నాయి? డాకు మహారాజ్, శిల్ప 2, శిల్ప 3, పుష్ప 3. మా మన్మడు అంటాడు, ఎండలు కుడతాడు, కొట్రా అంటే దమ్ముంటే పట్టుకోరా శేఖావత్. ఇవి నేర్చుకుంటారు పిల్లలు, ఇవి నేర్చుకుంటారు. సిండికేటెడ్ నిజంగా చెప్తున్నాయి మీ అందరికీ కూడా. ఈ రాను వేరే తల్లిస్తున్నాయి ఈ సంగీతాలు కానీ ఇవన్నీ కూడా. అలాంటి సందర్భంలో ఇలాంటి మంచి మంచి కార్యక్రమం రావాలి, మనం చూడాలా, మన పిల్లలకు నేర్పాలి, మనం ఆ సాంప్రదాయాలు నేర్పాలా, ఆ సాంప్రదాయాలతో వాళ్ళకు ఆ అనుబంధాన్ని పెంచాలి మనం. అప్పుడు మనం బాగుపడతాం, లేకపోతే కష్టమవుతుంది. జనరేషన్ చాలా చేంజ్ వస్తుంది మనం. నేను 3 తరాల జనరేషన్కు నేను ఆధిపత్యం వహిస్తున్నాను. కాబట్టి మా పిల్లలు ఇప్పుడు జగన్ ఉన్నాడు, వాడికి ఎందుకు అట్రాక్షన్? నేను చెప్తున్నా కదా, వాడికి అట్రాక్షన్, వాడి పిల్లలు వాడు నేర్చుకోవాలి. ఇట్లా ఉంటే మన సాంప్రదాయాన్ని, మన కట్టుబాట్లను మనం కాపాడుకుంటాం తప్ప ఎక్కువ లాభం లేదు. మనిషిలో నేను అటు సుదర్శన్ ఉన్నాడు, నేను అప్పుడు ఏం చేసి పోలీసు పట్టు ఉంటాను. నేను ఉదయం ఇట్లా కుదరే పాడుకుందామరా పాటలు అంటే పాడుకుందాం అంటే అయితే ఇలా పాటలు పాడుకుందామే అన్నా అంటే సరే పాడుకుందాం రా స్టార్ట్ ఆడుకుంటే నేను తీసుకుని కూర్చుంటాను. పాటలు మొదలుపెట్టినాం అంతే, అనుకొని వచ్చి రేపెడతాను ములిసిపట్టు కదా. నేను పలకాలు వరకు దిగిన కొడుకు ఇక పాటలు బుక్కులాట మేము ఇటు వాడమంటే ఒక్కసారి కాదు, ఇట్లా 3 సార్లు కదా పాటలు బంద్. మనం పాటలు స్టార్ట్ చేస్తున్నాం కొట్టుకుంటున్నాం అని చెప్తుండే. అట్లా కొన్ని విషయాలు మేము చూస్తాను. మేము అంటే నిజంగా ఈ పాటలు నేను కూడా ఇప్పుడు బండ్లే పోతుంటే కూడా పాతపట్లు పెట్టుకుంటాను. పాత పెట్టుకుని మంచి హాయిగా పోతాం. నేను డ్రైవర్ అరే నీకు నస్తున్నారే నస్తున్నాయి సార్ అంటే ఇష్టం ఉంటే ఎప్పుడు ఇక్కడ పని చేస్తాను, నేను మంచిగానే సార్ అని చెప్తాను. మా గన్మెన్ అడుగుతా, నేను మంచిగానే సార్ అంటాను. అంటే ఇష్టం ఉంటుంది నాకు, టెన్షన్ మొత్తం ఫ్రీ అవుతుంది. ఆ పాటలు వింటూ ఉంటే టెన్షన్ మొత్తం ఫ్రీ అవుతుంది. ఎట్లా అంటే స్వచ్ఛమైనటువంటి మనసు అయిపోతుంది మనం, లేకపోతే లాభం లేదు. మనం ఎప్పుడు కూడా టెన్షన్ తోటి బీపీలు వచ్చి, షుగర్లు వచ్చి, క్యాన్సర్లు వచ్చి చచ్చిపోతే లాభం ఏంటి? బతకడం అనేది మనం మన సమాజాన్ని మంచిగా చూసుకోవాలా, కుటుంబాన్ని బాగా చూసుకోవాలా, అవి బతకాలి తప్ప దానికి ఏదో ఈ ప్రపంచం ఉద్ధరించేది నేనే అంటే లాభం లేదు. మన సంసారం ఉద్ధరిస్తే సరిపోయి కొంతమంది సంసారం నిలబడి అవతల తిరుగుతూ ఉంటారు. వాడు నేనేమంటున్నా అంటే ఇవి చాలా అవసరం ఇలాంటి కార్యక్రమాలు. నేను నిజంగా చెప్తున్నా
శర్మ గారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమం పెట్టండి మీరు. నేను కళా పోషకుని, కళారాధకుని. నేను ఒకటి చెప్పండి, నేను పూర్తి సహకరిస్తున్నాను. నేను మీకు అన్ని విధాలు సహకరించే కార్యక్రమం పెట్టాను. నేను ఇంతకుముందు ఒకసారి వెళ్ళే భజన కార్లను సన్మానం చేసి నేను వచ్చాను అమ్మప్పుడు కేశపల్లి పెట్టినాను. మొత్తం కాన్షియస్లో ఉన్నటువంటి భజన బృందాలని తెప్పించాను. చాలా బాగా భజన చేసినారు. ఫస్ట్ సెకండ్ థర్డ్ గిఫ్ట్ కూడా ఇచ్చినారు. అట్లా చాలామందిని మనం సన్మానించాలా, వాళ్ళ కళల్ని మనం జీవింపజేయాలి. మనం అది జీవిస్తేనే మన ఫ్యూచర్ బాగుంటుంది, మన పిల్లలు బాగుంటారు, అందరూ బాగుంటారు. కాబట్టి చాలా చాలా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించి, ముఖ్య అతిథిగా ఆహ్వానించి నన్ను గౌరవించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. మధురమైనటువంటి భావాన్ని సుందరమైనటువంటి భాషలో మనకు అందించినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ సార్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేద్దాం. వారు చెప్పిన అనేకమైనటువంటి పాయింట్లు, ముఖ్యంగా ఈ షుగరు, బీపీల గురించి చెప్పారు. పాత పాటలు అంటూ ఉంటారు, కానీ ఇవి పాత పాటలు కావు, లేత పాటలు. ఇవి ఎప్పటికీ వీటికి వృద్ధాప్యం రాదు. ఇప్పుడు నేను కూడా 72 ఏళ్ళ వయసు. ఇప్పటికీ మా దేవన్న గారు కానివ్వండి, చిరంజీవాచారి కానివ్వండి, పాత పాటల గురించి మాట్లాడితే 27, 26 అని అనుకుంటాం మనసు లోపల. అటువంటి పాటల్ని మనకు అందిస్తున్నటువంటి ఈ స్వర సౌరభం వేదిక నిర్వాహకులు నాగరాజ్ శర్మ గారికి నేను నా వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పురస్కారాన్ని అందుకున్నటువంటి పురస్కార గ్రహీత సోదరి పాయల్ కోటిగిరికర్ గారిని ఆహ్వానిద్దాం. మన నాగరాజ్ శర్మ సార్ గారికి, గౌరవనీయులైన శాసనసభ్యులు, మాజీ అనబుద్ధి అయితే లేదు నాకు, ఎందుకంటే అంత గౌరవం సార్ అంటే, బాజిరెడ్డి గోవర్ధన్ సార్ గారికి, జగన్ సార్ గారికి, మురళీ సార్ గారికి, అలాగే మా కాక రాజ్ కుమార్ సుబేదార్ గారికి, అలాగే మా తండ్రితో సమానమైనటువంటి చందన్ రాంకుల్ గారికి, ఇక్కడ కూర్చుని మేడం శిరీష మేడం గారికి, డాక్టర్ శిరీష మేడం గారికి, ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరికీ కూడా చాలా చాలా నమస్కారం తెలియజేస్తున్నాను. అంటే నాకు తబలా వాయించడమే తెలుసు, కానీ మాట్లాడడం కొంచెం తక్కువే. అంటే ఇప్పుడు ఈ పురస్కారాన్ని నేను సార్తో సమానంగా తీసుకున్నా అంటే నేను చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు 6 years అయింది ఎంపీటీసీ చేసేసాను. దాని తర్వాత అప్పుడు సభలు వెళ్ళేటప్పుడు సార్తో ఉన్నాను. ఇప్పుడు ఈ నాగరాజ్ శర్మ సార్ చేయబట్టి ఇప్పుడు మళ్ళీ నేను సార్తోని కనెక్ట్ అయినాను. చాలా గర్వంగా ఉంది. అలాగే ఈ కాలనీలో ప్రోగ్రామ్ చేయమని చెప్పిండ్రు. ఇలా ఈ కాలనీ నుంచి ఢిల్లీ దాకా ఈ అలనాటి మధుర గీతాలు మళ్ళీ విందాం అనే కార్యక్రమం వెళ్ళిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పాలంటే యూత్కి చాలా ఇంపార్టెంట్. మ్యూజిక్ అనేది కానీ, ఏదైనా కళలు, డ్రాయింగ్ కానీ, పెయింటింగ్ కానీ, ఏదైనా యూత్కి చాలా మనం నేర్పియాలి అందరం కూడా. ఈ జనరేషన్లో చాలా అందరు మొబైల్కి ఎడిక్ట్ అయిపోయిండ్రు పిల్లలు. అవాయిడ్ చేయాలి, మొబైల్ ఫోన్ అస్సలు ఇవ్వద్దు. ఆ టైంలో వాళ్ళకి ఏదైనా మ్యూజిక్, ఏదైనా యాక్టివిటీ నేర్పియండి దయచేసి. నా రిక్వెస్ట్ అది. ఇంకా చెప్పాలంటే రీసెంట్లీగా మన ఉస్తాద్ జాకిర్ హుసేన్ గారు చనిపోవడం జరిగింది. ఫస్ట్ కాల్ నేను చందన్ రావు అంకుల్ గారి నుంచి నేను అదే రోజు కాల్ చేసిర్రు అంకుల్. వారి గురించి మాట్లాడడం జరిగింది, నేను వారిని కలవడం జరిగింది. ఉస్తాద్ జాకిర్ హుసేన్ గారు చాలా వరల్డ్ ఫేమస్. అతను మన ఇండియాలో పుట్టింది తబలా. ఫస్ట్ పఖావాజ్ ఉండే, అడ్డం ఉండే. దాన్ని ఏం చేసిందంటే తిరక్వా, మొహమ్మద్ జాన్ తిరక్వా అని ఒక పూర్వకాలంలో అక్బరుద్దీన్ వాళ్ళ పీరియడ్లో ఉంటుండే. అయితే అది పఖావాజ్ అడ్డంలో ఉంటుండే, సేమ్ మన మృదంగం లాగా. అయితే దాన్ని సగం చేసిన తర్వాత అది తబలా అయింది. ఆ తబలాని ఇప్పుడు మన జాకిర్ హుసేన్ గారు మన ఇండియాలోనే కాదు, మొత్తం వరల్డ్ ఫేమస్. వరల్డ్లోనే ఆ తబలా అంటే ఏంటి అనే దాని గురించి తెలియజేసిరు. అంత గొప్ప వ్యక్తి అతను, దేవుడు అని చెప్పుకోవాలి. పుట్టింది ముస్లిమే కానీ హిందూ బొట్టు పెట్టుకొని మరీ ఆయన ప్రతి కార్యక్రమంలో వెళ్తుండే. అయితే మ్యూజిక్కి దాని గురించి ఏం ఉండదు, కులం మతం ఏది ఉండదు మ్యూజిక్లో. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా అందరు నేర్చుకోవచ్చు, మ్యూజిక్కి ఏజ్ ఉండదు. ఇంకా చెప్పాలంటే ఈ ట్రాక్లో సార్ వాళ్ళు పాడతారు. ట్రాక్లో పాడడం అంటే చాలా కష్టం. మీరు జస్ట్ ఒక్క వర్డ్ స్లిప్ అయినా
అది వెళ్ళిపోతుంది, మ్యూజిక్ ముందరికి వెళ్ళిపోతుంది, ఆగదు. ట్రాక్లో పాడడం చాలా కష్టం. అది మాన్యువల్గా ప్రోగ్రామ్ చేస్తే ఏదన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది ఆన్లైన్ కాబట్టి అది పాడడం కూడా చాలా కష్టం. సో ఇక్కడ నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేను. మంచి అనిపిస్తుంది. ఫ్యామిలీలా కూర్చొని ఫ్యామిలీతో ఈ కార్యక్రమం చేసుకున్నా అన్నట్టు అనిపిస్తుంది నాకు. నిజామాబాద్లోనే పుట్టి పెరిగినాము, మొత్తం నిజామాబాదే. అత్తగారు చేయబట్టి అత్తగారు ఊరు నుంచి బర్దిపూర్ నుంచి నేను ఎంపీటీసీ చేయడం జరిగింది. మా హస్బెండ్ హరికృష్ణ శర్మ మాధవనగర్ సాయిబాబా టెంపుల్లో పూజారి. అక్కడ నుంచి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే నేను ఎంపీటీసీలో చేసి అక్కడ గెలిచి మళ్ళీ సార్తోని వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది నాకు. నా లైఫ్లో మర్చిపోలేను సార్ ఇది. అంతే, ఇంకా చెప్పాలంటే థ్యాంక్ యూ. నాకు ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. యమునా తటి యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసనే రాధా, ప్రేమ పొంగుల పసిడి వెన్నెలి వాడిపోయెను కాదా. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసనే రాధా, ప్రేమ పొంగుల పసిడి వెన్నెలి వాడిపోయెను కాదా. ఏ గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే, రాసలీలల రాజు రానిదే రాగబంధమే లేదే. వే గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే, రాసలీలల రాజు రానిదే రాగబంధమే లేదే. యదు కుమారుడే లేని వేళలో వెకలు రగిలనే రాధ గుండెలో, యదు కుమారుడే లేని వేళలో వెకలు రగిలనే రాధ గుండెలో పాపం రాధా. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా, ప్రేమ పొంగుల పసిడి వెన్నెలి వాడిపోయెను కాదా. నా కనులు ఎప్పుడు కనని కనని పెదవులెప్పుడు అననే అనని హృదయం ఎప్పుడు విననే వినని మాయలో తేలుతున్నాను. మనసు తలుపే తెరచి తెరచి వెలుగు తరలే పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచనే ఈ క్షణాన చేదుపై తీపిలారేపై రంగుల నేలపై నింగిలా గుప్పడి గుండకు పండగ వేళ. కనులు ఎప్పుడు కనని కనని పెదవులెప్పుడు అననే అనని హృదయం ఎప్పుడు విననే వినని మాయలో తేలుకున్నాను. మనసు తలుపే తెరచి తెరచి వెలుగు తరలే పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచనే ఈ క్షణాన. ఎప్పుడూ లేని ఈ ఆనందాన్ని పొందే హక్కే నాకుందో లేదో, ఎప్పుడూ రాని ఈ ఆనందాన్ని దాచాలంటే మది చాలో లేదో. నా అనేలా నాదనేలా ప్రపంచం నాకివాళ సొంతమై అందనే గుప్పడి గుండకు పండగ వేళ. నా కనులు ఎప్పుడు కననే కనని పెదవులెప్పుడు అననే అనని హృదయం ఎప్పుడు విననే వినని మాయలో తేలుతున్నా.
వెరీ గుడ్.